ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పైన కొన్ని పార్టీలు అనవసరమైన రాద్ధాంతం చేస్తున్నాయన్నారు బీజేపీ సీనియర్ నేత యడ్లపాటి రఘునాథబాబు. భూ రికార్డుల డిజిటలైజేషన్తో సమస్యలు పరిష్కరించడానికి ఈ చట్టాన్ని తీసుకొస్తున్నట్లు చెప్పారు. అయితే కొన్ని పార్టీలు కావాలని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి దుష్ప్రచారం చేస్తున్నాయన్నారు. ప్రజల ఆస్తులు లాగేసుకుంటారని ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి తెలియకపోతే తనలాంటి వాళ్ళను అడిగితే చెప్తాం, కానీ ఇలాంటి ప్రచారాలు తగదన్నారు. ఇతర రాష్ట్రాల్లో ఆల్రెడీ ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమలవుతోందన్నారు. ఎలా అయినా గెలవాలన్న ఆలోచనతో ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడం మంచిది కాదన్నారు. ఈ దుష్ప్రచారంపై ఎన్నికల కమిషన్, సిఐడి దర్యాప్తు చేస్తున్నాయన్నారు. జనసేన టీడీపీ మేనిఫెస్టో తమకు ఎలాంటి సంబంధం లేదన్నారు రఘునాథబాబు. సంక్షేమ పథకాల అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేసిందన్నారు. చంద్రబాబు చెప్తున్న సూపర్ 6 కోసం చాలా నిధులు కావాల్సి వస్తాయని, అవెక్కడి నుంచి వస్తాయని ప్రశ్నించారు. ఆయన వాటిని అమలు చేయకపోతే ఆ నెపం తమపైకి వస్తుంది, అలాగే మోడీ క్రెడిబిలిటీ కూడా దెబ్బతింటుందన్నారు. అందుకే జనసేన టీడీపీ విడుదల చేసిన మేనిఫెస్టోతో తమకు ఎలాంటి సంబంధం లేదన్నారు యడ్లపాటి రఘునాథబాబు.